హాయ్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళ లాస్ట్ ర్యాంక్స్ ఏంటి, కేటగిరీ వైజ్గా, ఏరియా వైజ్గా, కోర్స్ వైజ్గా. సో ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే కనుక మీకు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మీకు సీట్ వస్తుందా రాదా అనేది ఒక ఐడియా అయితే మీకు తెచ్చుకోవచ్చు. వీళ్ళు ఆన్లైన్లో ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తారు ఈ డీటెయిల్స్ అనేది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ వీడియో కింద సబ్స్క్రిప్షన్ బటన్ చూడొచ్చు. మీరు ఆ సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనపడుతుంది, గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఎంసెట్ 2021 గురించి మాట్లాడతాను, తర్వాత మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో అయితే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్అకాడమీలో డైలీ T20 ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ అని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది 2 నవంబర్ నుంచి అన్అకాడమీ గురించి చెప్పాలంటే కనుక ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇందులో మనకి చాలా హైలీ టాలెంటెడ్ టీచర్స్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉంటారు. ఈ షెడ్యూల్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఇలాగా డైలీ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంటారు వీళ్ళు. ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాటనీ ఒక రోజు, జువాలజీ ఒక రోజు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అని అటు బైపీసీ వాళ్ళు రాసుకోవచ్చు, అటు ఎంపీసీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. జస్ట్ మనం ఇది అంతా ఫ్రీ అనమాట, డబ్బులు కట్టడం అవసరం అయితే ఫ్రీ. జస్ట్ మీరు ఎన్రోల్ అవ్వాలంటే సో ఎన్రోల్ క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి జస్ట్ మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తే కనుక లాగిన్ అయిపోయేసి ఫ్రీ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇలాగ ఫ్రీ క్లాసెస్ ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ పైన ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటుంది. ఇలాగ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫిజిక్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ పార్ట్ 8 ఇలాగ ఇవన్నీ ఫ్రీ అనమాట. ఈ క్లాసెస్ అన్నీ ఫ్రీ. ఎన్టీఏ క్వశ్చన్స్ అండ్ వెక్టార్స్ 3D పార్ట్ 2 మ్యాథమెటిక్స్. సో వీటికి కూడా మనం డబ్బులు ఏం కట్టనవసరం లేదు, ఫ్రీగా చూసుకోవచ్చు. కాకపోతే ఈ ఎన్రోల్ అయిన తర్వాత ఈ ఫ్రీ వీడియోస్ కానీ ఫ్రీ టెస్ట్ కానీ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ ఏంటంటే ఆ కోడ్ ప్లేస్లో మీరు టైప్ చేయాల్సింది తెలుగు ప్రపంచం 2020 అని. ఓకేనా. సో ఆ కోడ్ యూజ్ చేయండి. మీరు ఇక్కడ ఇచ్చాను, నేను రెఫరల్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, తెలుగు ప్రపంచం 2020 అని. ఆ కోడ్ యూజ్ చేస్తే కనుక ఫ్రీగా రాసుకోవచ్చు ఎగ్జామ్స్. తర్వాత ఇది మన మెయిన్ టాపిక్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాస్ట్ ర్యాంక్స్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కోర్స్ కాలేజ్ కేటగిరీ వైజ్ బేస్డ్ ఆన్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై ద రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ ద వేకెంట్ సీట్స్. సో సెకండ్ ఫేజ్లో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరిగింది కదా, వాళ్ళ ర్యాంక్స్ అనమాట, లాస్ట్ ర్యాంక్స్. ఫస్ట్ వచ్చేసి మనకి బీవీఎస్సి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ ఇన్ SVU. సో ఇక్కడ ఇచ్చారు మనకి, ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు. కేటగిరీస్ అంటే మీ ఓసీనా, ఈడబ్ల్యూఎస్, బీసీఆ కేటగిరీస్ ఇచ్చారు. తర్వాత అన్రిజర్వ్డ్ కింద నాన్ ఫార్మర్, జనరల్, ఓసీ 717, ఉమెన్కి ఏం లేదు ఇక్కడ, ఫార్మర్ 1126, ఏయూ ఏరియాలో వచ్చేసి నాన్ ఫార్మర్ జనరల్ 838, ఫార్మర్ కింద 1443, SVU ఏరియాలో వచ్చేసి నాన్ ఫార్మర్ అయితే 980, ఉమెన్ 1122. ఇలాగా ఇది వచ్చేసి మనకి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి. తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గంగవరం. సో వీళ్ళు కాలేజ్ వైజ్గా, తర్వాత కేటగిరీ వైజ్గా, ఏరియా వైజ్గా మొత్తం క్లియర్గా ఇచ్చారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ లాస్ట్ ర్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ BFSC. సో మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. BSc అగ్రికల్చర్. సో ఇది చాలామంది ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి మనకి ఓసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ నాన్ ఫార్మర్ జనరల్ 1874, ఉమెన్ 2095, ఫార్మర్ 2948, ఏయూ ఏరియాలో వచ్చేసి నాన్ ఫార్మర్ జనరల్ 2705, ఉమెన్కి అయితే 3011, ఫార్మర్ కోటా కింద అయితే 3502, తర్వాత ఇది జనరల్ అనమాట, ఉమెన్కి అయితే 3788. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం వచ్చేసి ఓసీ కింద అయితే మ్యాక్సిమం 4000 వరకు వెళ్ళింది, 3700. అదే బీసీఏ కింద 4500 లాస్ట్ ర్యాంక్ ఇది. ఓకే, ఎస్టీ వాళ్ళకి అయితే దాదాపు 10,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది, 10,123 వచ్చినా కూడా వీళ్ళకి అగ్రికల్చర్ కోర్సులో సీట్ వచ్చింది అన్నమాట. సో ఈ ర్యాంక్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు, వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు చెక్ చేసుకోండి. ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. సో ప్రైవేట్ కాలేజెస్కు పర్లేదు, బాగానే ఉంది. 5,000, 7,000 ఇలా వచ్చి కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. ఇంకా 13,000 ఉంది, ఇది ఎస్టీ అనుకుంటాను. సో నేను ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది బీఎస్సీ హార్టికల్చర్ యూనివర్సిటీ కాలేజెస్. ఓసీకి 3,799, తర్వాత ఉమెన్కి అయితే 3,864. సో పేమెంట్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. పేమెంట్ బీసీఏ పేమెంట్ 15,338, 13,702 పేమెంట్ ఎస్సీ వాళ్ళకి, ఇంకొకటి 14,882, 13,096. సో పేమెంట్ కూడా చూపించారు ఇక్కడ 7,998 పేమెంట్ అంటే ఇది, 9,583 పేమెంట్, 9,629, 9,612. సో పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ప్రైవేట్ కాలేజెస్లో హార్టికల్చర్ కోర్స్కి ఇక్కడేం పేమెంట్ ఏమీ లేదు. సో పైన ఏమైనా ఇచ్చారా పేమెంట్స్ చూద్దాం ఒకసారి. పేమెంట్ అని ఏమన్నా ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే మ్యాక్సిమం ఉండకపోవచ్చు అది వేసి. లేదు. ఓకేనండి. ఒకసారి ఈ లాస్ట్ ర్యాంక్స్ సెకండ్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ చెక్ చేసుకొని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మనకి 3 days టైం ఉంది కాబట్టి 27, 28, 29 వరకు పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? థ్యాంక్ యూ.